ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొందరు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ఓవర్ యాక్షన్ చేసిన కొందరు అధికారులపై వేధిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొందరు అధికారులు అతి చేశారు. తెలుగుదేశం నేతలపై అనుచితంగా ప్రవర్తించారు. అప్పట్లో నారా లోకేష్ ఇలాంటి వారి జాబితాను తన రెడ్ బుక్ లో రాసుకున్నారు. ఇప్పుడు వారిని ప్రభుత్వం వేధిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. దాంతో కొందరు అధికారులు తన పదవులు రాజీనామా చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రముఖ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి ఏడాది దాటిపోయింది. అయితే ప్రభుత్వం వచ్చి రాగానే మాజీ మంత్రులు, వైసీపీ నేతలపై సర్కార్ వరుసగా కేసులు నమోదు చేసింది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ఆధారంగా చాలా మంది లీడర్లపై కేసులు కట్టారు. మరికొందరు నేతలను జైలుకు పంపించారు. ఇందులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి లీడర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు అధికారుల వంతొచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వంలో వేధింపులు, అవమానాలతో విసిగిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలికేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ్ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చాక కొందరు ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టినట్టు సమాచారం. అటు డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీటీ కాంతిరాణా, డీఐజీ విశాల్ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశారు. మరోవైపు వెయిటింగ్ లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారుల్లో కొందరికి చాలా నెలల తర్వాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించారు. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువాలకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వనేలేదు. ఇక రెడ్ బుక్ కుట్రలకు వత్తాసు పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వర్తించడం ఐపీఎస్ అధికారులకు కత్తిమీద సాములా మారుతుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారికి కొమ్ము కాయాల్సిన పరిస్థితి అధికారులకు ఎదురవుతుంది. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తే వేధింపులు ఎదురవుతున్నాయి. అందుకే ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక ఐపీఎస్ అధికారులు అత్యున్నత ఉద్యోగాలకు గుడ్ బై చెప్పడం మాత్రం చర్చనీయాంశమవుతుంది.